హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరు ఏ సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నా సరే, అది ఎయిర్టెల్ కావచ్చు, విఐ కావచ్చు, జియో కావచ్చు, ఏ సిమ్ కార్డ్ అయినా సరే మీరు అందులో ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నప్పుడు మీ మొబైల్లో నెట్వర్క్ బాగానే ఉంటుంది, కానీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది తక్కువగా వస్తూ ఉంటుంది. సో దీనికి ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి వీడియోలో మనం తెలుసుకుందాం. మీ మొబైల్ ఒక 2 సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీరు మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని వచ్చేదానికంటే ఎక్కువగా డబుల్ స్పీడ్ వచ్చేలా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా బై డిఫాల్ట్ మన మొబైల్లో ఏపీఎన్ అయితే ఉంటుంది, దాన్ని అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏ విధంగా రీసెట్ చేసుకోవాలో తెలియదు. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు కొత్త ఏపీఎన్ అయితే చెప్తాను. ఆ ఏపీఎన్ మీరు సెటప్ చేసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ రావడం మీరు కంపల్సరీగా గమనిస్తారు. 100% ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వర్కబుల్ ఏపీఎన్ ద్వారా. సో ఆ ఏపీఎన్ ఏంటి, దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అది కాకుండా ఇంకొక సెట్టింగ్ కూడా నేను మీకు చెప్తాను. ఆ సెట్టింగ్ ఎక్కడ చేసుకోవాలి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎన్ ని క్రియేట్ చేసుకోబోయే ముందు మన మొబైల్ ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకుందాం. ఆ సెట్టింగ్ కోసం సింపుల్ గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఆప్షన్ ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ సింపుల్ మనకు సెర్చ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేసి మీరు డైరెక్ట్ గా సెర్చ్ చేయొచ్చు. లేకపోతే మీకు నెట్వర్క్ రీసెట్ అని చెప్పేసి ఉంటుంది, అది ఎక్కడ ఉందో వెతకచ్చు. ఇక్కడ సింపుల్ కనెక్షన్ లో వెళ్ళినట్టయితే ఇందులోనే మనకు ఒక చోట ఉంటుంది. సో అదంతా మీకు అవసరం లేదు. సింపుల్ ఇక్కడ సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి రీసెట్ అని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, సింపుల్ రీసెట్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే మనకు నెట్వర్క్ రీసెట్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని వచ్చేసింది. సింపుల్ దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని చెప్పేసి మళ్ళీ కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి: వైఫై, మొబైల్ డేటా, బ్లూటూత్. అంటే ఆల్రెడీ మన మొబైల్ మనకు తయారై వచ్చినప్పటి నుంచి అవే సెట్టింగ్స్ మన మొబైల్లో వర్క్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ విధంగా రీసెట్ చేసుకోవడం చాలా మందికి తెలియదు. సో ఇక్కడ సింపుల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెట్ పైన ప్రెస్ చేద్దాం. తర్వాత మన మొబైల్ యొక్క లాక్ అడుగుతుంది, సింపుల్ పిన్ లాక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ రీసెట్ అని వస్తుంది, రీసెట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. నెట్వర్క్ సెట్టింగ్స్ రీసెట్. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, మీరు ఒకవేళ ఏదైనా వైఫైలో కనుక కనెక్ట్ అయి ఉన్నట్టయితే ఆ వైఫైకి సంబంధించిన పాస్వర్డ్ మీరు ఎక్కడ రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రజెంట్ నా వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం వైఫైకి సంబంధించి డేటాకి సంబంధించి ప్రతి ఒక్కదాన్ని రీసెట్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. సో ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి చూడండి, మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ కనుక పెరిగినట్టయితే ఓకే, లేకపోతే మీరు మీ మొబైల్లో ఉన్న ఏపీఎన్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఏపీఎన్ అంటే ఏంటంటే అసెస్ పాయింట్ నేమ్. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ కనెక్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, అందులోకి వచ్చేసిన తర్వాత మనకు మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేసినట్టయితే మీరు చూడొచ్చు అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఉంది. ఇదే మన షార్ట్ కట్ లో ఏపీఎన్ అంటాం. సో ఇక్కడ సింపుల్ దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు ఏదో ఒకటి క్రియేట్ అయి ఉంది, దానిపైన నడుస్తూ ఉంది అనమాట ఇప్పటికి. సో దీన్ని మనం ఇప్పుడు చేంజ్ చేసి మనం ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోబోతున్నాం. దానికోసం ఇక్కడ సింపుల్ మీరు దీనిపైన ప్రెస్ చేసి దీన్ని రీసెట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ సింపుల్ యాడ్ అని ఉంది కదా, యాడ్ పైన ప్రెస్ చేసినట్టయితే మనకు కొత్త ఏపీఎన్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇందులో మన నేమ్, ఏపీఎన్, ప్రాక్సీ వీటన్నిటిని అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఎక్కడ ఏమి ఇవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నా మొబైల్లో జియో సిమ్ ఉంది, నేను ఇక్కడ జియో అని చెప్పేసి వాడుతున్నాను. మీ మొబైల్లో ఎయిర్టెల్ ఉన్నా, విఐ ఉన్నా, నేను జియో అని ఎక్కడ వాడతానో అక్కడ మీరు జియోని తీసేసి ఎయిర్టెల్ లేదా విఐ అని పెడితే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మీ దగ్గర 2 మొబైల్స్ ఉన్నట్టయితే ఒక మొబైల్లో చూస్తూ ఇంకొక మొబైల్లో సెటప్ చేసుకోండి. లేకపోతే వీడియో చూస్తే ఇక్కడ సైడ్ పేపర్ రాసి పెట్టుకున్నా సరే తర్వాత మీకు సెట్టింగ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేమ్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు నేమ్ ఏమి ఇవ్వాలి అంటే జియో 5G ట్రూ అల్ట్రా మ్యాక్స్ అని చెప్పేసి నేను విధంగా ఇచ్చాను. మీరు ఒకవేళ ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ 5G ట్రూ అల్ట్రా మ్యాక్స్, లేకపోతే విఐ అంటే విఐ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేస్తాను, మనకు నేమ్ అయితే సెట్ అయిపోయింది అనమాట. తర్వాత ఇక్కడ కిందనే ఏపీఎన్ అడుగుతుంది, ఏపీఎన్ కూడా మనం సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఇందులో మనం ఎటువంటి స్పేస్ అయితే ఇవ్వదు అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను జియో ట్రూ అని ఇచ్చేసి 5G అని ఇస్తున్నాను. మీరు ఎయిర్టెల్ అయితే మీకు తెలుసు కదా, ఎయిర్టెల్ ఇచ్చేయండి, విఐ అయితే విఐ ఇచ్చేయండి. సో ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసింది, ఏపీఎన్ వచ్చేసింది. దాని కిందనే మనకు ప్రాక్సీ ఉంటుంది, పోర్ట్ ఉంటుంది, యూజర్ నేమ్ ఉంటుంది. వీటన్నిటిని వదిలేసేయండి, మనకు అవసరం లేదు. పాస్వర్డ్ కూడా అవసరం లేదు. చివరిగా మీరు వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు సర్వర్ లో అయితే మనం సెట్టింగ్ చేసుకోవాలి. సర్వర్ వచ్చేసి ఏంటంటే మనం మాక్సిమం యూజ్ చేసేది గూగుల్ కాబట్టి ఇక్కడ సింపుల్ www.google.com అని ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇందులో మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం, అంతే. తర్వాత ఇక్కడ ఎంఎంఎస్సి ప్రాక్సీ అని చెప్పేసి ఉంటుంది, వీటిని కూడా వదిలేసేయండి. ఇందులో మనకు చూసినట్టయితే ఎంసీసీ, ఎంఎన్సీ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మన ఏరియా కోడ్స్ అనమాట. వీటి ద్వారానే మన మొబైల్లో ఇంటర్నెట్ అయితే నడుస్తూ ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి మీరు ఎటువంటి చేంజ్మెంట్ చేయొద్దు. ఏమైనా చేంజ్మెంట్ చేసినట్టయితే మళ్ళీ నెట్వర్క్ లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని వదిలేసి మనం ఇక్కడ కిందికి వచ్చినట్టయితే అథెంటికేషన్ టైప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దాని పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీకు ఇది ఎందులో సెట్ చేసి ఉన్నట్టయితే దాన్ని తీసేసి కింద మనం చూసినట్టయితే పిఏపీ సిహెచ్ఏపీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు ఏపీఎన్ టైప్ అని చెప్పేసి ఉంటుంది, టైప్ లో కనుక వెళ్ళినట్టయితే డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని వదిలేసేయండి. తర్వాత ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్ దీన్ని చేంజ్ చేసేయాలన్నమాట. ఇక్కడ IPv4, IPv6 అని ఉంది కదా చివరిలో, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్, అది అవసరం లేదు, దాన్ని వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ సెట్టింగ్ అనమాట, అది ఏంటంటే బేరియర్. ఇందులో మనం చూసినట్టయితే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో వీటన్నిటిలో మనం కొన్ని సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అన్స్పెసిఫైడ్ ఉంటుంది, దాన్ని అదే విధంగా ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ LTE సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చివరిలో మీరు చూసినట్టయితే NR అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత HSPA అని చెప్పేసి ఒక సెట్టింగ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు
చూడొచ్చు HSPA. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం బేరియర్లో ఈ 4 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. తర్వాత దాని కిందనే మీరు చూడొచ్చు మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ టైప్ అని చెప్పేసి ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు SPN అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ ఈ విధంగా జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వీడియోని ఆపి ఎక్కడ రాసి పెట్టుకున్నా సరే ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కొత్త APN అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ సేవ్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి ఇప్పుడు జస్ట్ APN అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం దాన్ని ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ 2-3 APNs ఇంత ముందుకు ఉన్నాయి కనిపిస్తే దాన్ని తీసేసి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుని ఈ APN సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు అసెస్ పాయింట్లో నేమ్స్ లో కనుక మనం వెళ్ళినట్టయితే ఇంత ముందు మనం క్రియేట్ చేసుకున్న జియో 5G ట్రూ అల్ట్రా మ్యాక్స్ అయితే మనకి సెలెక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని ఈ మాత్రం సెలెక్ట్ చేసుకొని APN మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. అంటే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. తర్వాత మీరు చూడొచ్చు మీ మొబైల్లో నెట్వర్క్ అయితే బూమ్ అంటుంది అనమాట. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ వైఫై తో కనెక్ట్ ఉంది. లేకపోతే ఇప్పుడు మీకు స్పీడ్ టెస్ట్ కూడా చేసి చూపించేవాడిని. సో ప్రజెంట్ నా మొబైల్ యొక్క సిమ్ కార్డ్ లో రీఛార్జ్ లేదు కాబట్టి నేను మీకు ప్రాక్టికల్ గా చేసి చూపించలేకపోతున్నాను. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. జస్ట్ ఒక 5 minutes కనుక మీరు ట్రై చేసినట్టయితే తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ కనుక పెరిగినట్టయితే మీకు చాలా టైం వేస్ట్ కాకుండా అయితే ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా మీరు ఒకసారి సెటప్ చేసుకొని ట్రై చేసి చూడండి. సో ఎవరెవరైతే ఇది ట్రై చేశారు, ఎవరెవరికి ఇది ప్రాక్టికల్ గా అనిపించింది, ఎవరెవరికి ఇంటర్నెట్ స్పీడ్ పెరిగినట్టుగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వేరే వాళ్ళు కూడా చూసి మోటివేట్ అయ్యి వారు కూడా సెట్టింగ్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఫైనల్ గా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి మన మొబైల్లో చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియో బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఫైనల్ గా ఈ చిన్న సెట్టింగ్స్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.